వెల్కమ్ టు కథా ప్రయాణం a river of stories. అనగనగా ఒక అందమైన దట్టమైన అడవి. ఆ అడవిపైన ఉన్న ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు రోజూ రాత్రిపూట తళతళా మెరుస్తూ ఉండేవి. వాటిలో చిట్టి తార అనే ఒక చిన్న నక్షత్రం ఉండేది. దానికి ఎప్పుడూ నవ్వుతూ అటూ ఇటూ గెంతుతూ ఆడుకోవడమంటే చాలా ఇష్టం. ఒకరోజు రాత్రి చిట్టితార తన స్నేహితుడైన చందమామతో దాగుడుమూతలు ఆడుకుంటోంది. నన్ను పట్టుకో చూద్దాం అని మబ్బుల వెనక వేగంగా పరిగెడుతూ అకస్మాత్తుగా కాలుజారి ఆకాశం నుంచి కిందకి పడిపోయింది. యూయ్ ధబ్ మని నేరుగా అడవిలోని ఒక మెత్తటి ఎర్రటి మష్రూం మీద పడింది. కింద పడిపోగానే చిట్టితారకి భయంతో ఏడుపొచ్చేసింది. ఏడుస్తుంటే తనలో ఉన్న బంగారు రంగు వెలుతురు మెల్లగా తగ్గిపోవడం మొదలైంది. దాని ఏడుపు విని అడవిలో నిద్రపోతున్న జంతువులకు మెలకువ వచ్చి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాయి. అరే ఓ క్యూటీ, ఎవరు నువ్వు? ఎందుకల్లా ఏడుస్తున్నావ్? అసలే ముత్యంలా మెరుస్తున్నావ్. ఏమైంది? అని ఒకటి తర్వాత ఒకటి ఆశ్చర్యంగా అడిగాయి జంతువులన్నీ. చిట్టి తార కన్నీళ్లు తుడుచుకుంటూ, నేను ఆకాశంలో ఉండే నక్షత్రాన్ని. కాలుజారి కింద పడిపోయాను. నాకు మా అమ్మ గుర్తుకొస్తోంది. దయచేసి నన్నెలాగైనా మళ్ళీ ఆకాశంలో వదిలిపెట్టండి ప్లీజ్ అని బతిమిలాడింది. అది విన్న జంతువులకి చాలా జాలివేసింది. వెంటనే అడవిలో జంతువులన్నీ ఒకచోట చేరి ఎలాగైనా చిట్టితారని మళ్లీ ఆకాశంలోకి పంపాలని ఒక మీటింగ్ పెట్టుకున్నాయి. ఒక్కో జంతువు ఒక్కో ప్రయత్నాన్ని ఆలోచించాయి. అయితే మొదటి ప్రయత్నంగా ఒక కోతి ముందుకు వచ్చింది. నేను ఈ అడవిలోనే అతిపెద్ద చెట్టు ఎక్కి నిన్ను ఆకాశంలోకి విసిరేస్తాను అని చిట్టితారతో చెప్పింది. చిట్టితారని చేతిలో పట్టుకుని చకచకా చెట్టెక్కి పైకి విసిరింది. కాని ఆకాశం ఇంకా చాలా దూరంలో ఉండటంతో తార మళ్లీ కింద పడిపోయింది. రెండవ ప్రయత్నం. ఈసారి అడవిరాజు సింహం గట్టిగా గర్జించి, నేను చాలా బలవంతుడిని, నా చేత్తో గట్టిగా పైకి విసురుతాను అని ట్రై చేసింది. కాని సింహం బలానికి కూడా తార ఆకాశాన్ని చేరుకోలేకపోయింది. అప్పుడు ఒక తెలివైన గుడ్లగూబ అక్కడికొచ్చి ఒక సూపర్ ఐడియా ఇచ్చింది. అందరం విడివిడిగా కాదు, కలిసికట్టుగా ఒకేసారి ప్రయత్నిస్తే సాధించగలం అని చెప్పింది. వెంటనే గుడ్లగూబ చెప్పినట్లుగా జంతువులన్నీ కలిసి అడవిలో ఉన్న రెండు పెద్ద గట్టి తీగలను లాక్కొచ్చాయి. ఆ తీగలకు ఒక పెద్ద తామర ఆకును కట్టి ఒక పెద్ద క్యాటపుల్ట్ తయారుచేశాయి. చిట్టితారని ఆ తామర ఆకు మధ్యలో కూర్చోబెట్టాయి. అడవిలో ఉన్న ఏనుగు, సింహం, ఎలుగుబంటి, కోతులు అన్నీ కలిసి ఆ తీగలను వెనక్కి చాలా గట్టిగా లాగాయి. రెడీ 1 2 3 జూమ్ అంటూ జంతువులన్నీ ఆ తీగలన్నీ ఒకేసారి వదిలేశాయి. అంతే, రాకెట్లాగా చిట్టితార రైమంటూ ఆకాశంలోకి ఎగిరిపోయింది. వెళ్లి నేరుగా మబ్బుల మధ్యలో ఉన్న తన అమ్మ పక్కన చేరింది. మళ్లీ ఆకాశానికి చేరుకున్న ఆనందంలో చిట్టితార ముఖంలో పెద్ద నవ్వు వచ్చింది. దానితో దాని వెలుతురు మళ్లీ పెరిగిపోయి అడవి అంతా పగలు అయ్యేలాగా ప్రకాశవంతంగా మెరిసిపోయింది. కింద ఉన్న జంతువుల వైపు చూసిన చిట్టితార సంతోషంతో తన కాంతిని అడవిమీద ఆప్యాయంగా కురిపించి థాంక్యూ ఫ్రెండ్స్ అని ఎంతో ఆనందంగా చెప్పింది. దాంతో జంతువులన్నీ సంతోషంగా చిట్టితారకు బైబై చెప్పి ఆ వెలుతురులో ప్రశాంతంగా నిద్రపోవడానికి వెళ్లాయి. ఈ కథలోని నీతి ఏంటంటే, కలిసి ఉంటే కలదు సుఖం. మనం ఒంటరిగా చెయ్యలేని పనులను అందరం కలిసికట్టుగా ప్రయత్నిస్తే సులువుగా సాధించవచ్చు. అలాగే ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయడంలోనే నిజమైన సంతోషముంది. అర్థమైందా పిల్లలు? కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని కథల కోసం కథా ప్రయాణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.